ఆయన మాటను ఆలకించకపోతే జ్ఞానం తక్కువైపోతుంది. దేవుని సన్నిధికి వస్తే సంతోషమే కాదు, జ్ఞానము పెరుగుతుంది. ఆధ్యాత్మిక స్థితి డెవలప్ అయింది. సమాజంలోను ఎలా బ్రతకాలి, దాంపత్య జీవితాన్ని ఎలా కొనసాగించాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, నైబర్స్తో ఎలా బ్రతకాలి, సంఘములతో ఎలా బ్రతకాలని జ్ఞానాన్ని ఇస్తాడు దేవుడు. దేవుని సన్నిధి ఊరికే కదా వెళ్ళేది. ఆయన మాటలను ఆలకిస్తే నువ్వు ఎలా బ్రతకాలో, నువ్వు నడవలసిన మార్గాన్ని, జ్ఞానాన్ని బోధిస్తాను. ఎన్ని మిస్ అవుతున్నారు తెలుసా? దేవుని సన్నిధికి నడవలేని చాలా మంది వీటన్నిటిని మిస్ అవుతున్నారు. దేవుని సన్నిధికి మనం నడిచినప్పుడు మనకు కొదువు కలిగిన జ్ఞానాన్ని ఆయన దయచేస్తాడు.